చికెన్ షాప్లో ఎంతమంది ఉంటారు? పోనీ ఒక పాన్ డబ్బాలో ఎంతమంది నివాసం ఉంటారు? అంటే ఎవరైనా ఏం సమాధానం చెప్తారు? వాటిలో వ్యాపారం చేస్తారు కానీ ఎవరైనా అందులో ఎందుకు ఉంటారు అని తిరిగి ప్రశ్నిస్తారు. అవునా? కానీ అక్కడ మాత్రం ఏకంగా చికెన్ షాప్ పాన్ డబ్బా అడ్రస్లో 95 మంది నివాసం ఉంటున్నారని అధికారులు తేల్చేశారు. మున్సిపల్ ఎన్నికల కోసం రూపొందించిన ముసాయిదా జాబితాలో ఈ చిత్ర విచిత్రాలన్నీ బయటకు వచ్చాయి. ఇదిగో ఇక్కడ కనిపిస్తోంది హైదరాబాద్కు అతి సమీపంలో ఉన్న సంగారెడ్డి జిల్లా జిన్నారం, గడ్డిపోతారం గ్రామాలు. మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగటంతో మున్సిపాలిటీలో ఉన్న ఈ గ్రామాల్లో జోరుగా బోగస్ ఓట్లు నమోదయ్యాయి. పారిశ్రామిక ప్రాంతం కావటంతో ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు వలస వచ్చి ఇక్కడే నివసిస్తున్నారు. ఈ రెండు గ్రామాల్లో స్థానికుల కంటే రెండింతలు అధికంగా వలసదారులే ఉంటారు. దీన్ని ఆసరాగా తీసుకున్న కొందరు వందల సంఖ్యలో తప్పుడు అడ్రస్లతో బోగస్ ఓట్లను పుట్టించేశారు. జిన్నారం మండలం గడ్డిపోతారం గ్రామంలో ఇక్కడ కనబడుతోన్న ఈ పాన్ డబ్బా చిరునామాగా 95 ఓట్లు నమోదయ్యాయి. ఖాజీపల్లిలోని ఒక పూరి గుడిసె అడ్రస్తో 60 ఓట్లు, అక్కడే మరో ఇంటి చిరునామాతో 25 ఓట్లు ఉండటంతో స్థానిక నేతలు అధికారులకు ఫిర్యాదు చేశారు. చికెన్ సెంటర్ మీద 90 ఓట్లు రాసినప్పుడు ఇక్కడ ఈ చికెన్ సెంటర్ పరిధికి వచ్చే బిఎల్ఓ ఏం చేస్తున్నారు? ఎట్లా ఓకే చేస్తారు? ఆ ఓటర్లను ఎట్లా వెరిఫికేషన్ చేసిరు? ఎప్పుడు వీటిని ఓకే చేసిరు? ఎట్లా ఓకే అయినాయి? ఈ ఓట్లను వెరిఫికేషన్ చేయమని చెప్పేసి ఎంఆర్ఓ గారికి ఇచ్చినాము, మున్సిపల్ ఇచ్చినాము. ఆ చికెన్ సెంటర్ మీద ఉన్న ఓట్లతోని పాండబ్బా ఉన్న ఓట్లతోని పాండబ్బా చికెన్ సెంటర్ మీద ఉన్న ఓట్లతోని ఈ గ్రామ రాజకీయ ముఖ చిత్రమే మారిపోతుంది. ఇప్పుడు ఓటరు నమోదు ప్రక్రియ నిబంధనల ప్రకారం జరగలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని మీసేవా కేంద్రాలలో తప్పుడు ఓట్లు నమోదు చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జిన్నారం మండలం మాదారం అనే గ్రామంలో చిరునామా సరిగా లేని స్థానికేతరుల పేరుతో ఓట్లు నమోదయ్యాయని మండిపడుతున్నారు స్థానికులు. ఒక్క డబ్బా మీద పాండబ్బా మీద 95 ఓట్లు చేర్చడం జరిగింది. ఆ చేర్చిన వాళ్ళ మీద, దాన్ని ఓట్లకు సహకరించిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలని మేము కోరుచున్నాము. గ్రామస్తులము ఎలక్షన్ కమిషనర్ గారు దీన్ని దృష్టికి తీసుకెళ్తాము. అదేవిధంగా ఆ ఓట్లను ఎట్లా చేర్చిరో చేర్చిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలని మేము కోరుచున్నాము. బోగస్ ఓట్ల విషయం తమ దృష్టికి వచ్చింది అంటున్నారు మున్సిపల్ కమిషనర్. ఇప్పటికే అభిప్రాయ సేకరణ జరిగిందని, నకిలీ ఓట్లను గుర్తించి తొలగిస్తామని చెప్తున్నారు. దీనిపైన మేము కూడా విచారణ చేయిస్తున్నాం. అవి కనుక ఆ రకంగా ఏమన్నా ఉన్నట్లయితే సంబంధిత ఉన్నతాధికారులకు, తహసీల్దార్ గారికి అప్లికేషన్స్ ఇచ్చినట్లయితే తొలగింపుల జాబితాకు వారు వాటిని చేర్చి తొలగించడం జరుగుతుంటుంది. కొందరు రెవెన్యూ అధికారులే కుమ్మక్కై ఈ బోగస్ ఓటర్లను నమోదు చేశారని ఆరోపిస్తున్నారు గ్రామస్తులు. నకిలీ ఓట్లు అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ఓటరు జాబితా సవరించాకే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.